వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. Today is one of the most happiest moments. We have got results at the same time. It's Mother's Day also. So happy Mother's Day to all the women out there. And congratulations to everyone. Telangana EPSET results vidal chesaru. So every year, this is a peak time for our group andi. Endukante back to back results. మీరు బోర్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ తీసుకోండి, మెయిన్స్ రిజల్ట్స్ తీసుకోండి, బ్యాక్ టు బ్యాక్ ఎన్నో రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ మనం అందరం ఇలా కలుస్తాం. స్టూడెంట్స్ మారుతూ ఉంటారేమో కానీ పేరెంట్స్ మారుతూ ఉంటారు. కానీ ఇక్కడ మళ్ళీ కండక్ట్ చేసే ప్రెస్ మీట్, ప్రెస్ రిపోర్టర్స్, మీడియా అందరూ కాన్స్టెంట్ ఉంటారు. సో ఇట్స్ అ వండర్ఫుల్ సెలబ్రేషన్ ఫర్ అస్. సో మీరు ఇంజనీరింగ్లో తీసుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నారాయణ స్టూడెంట్కే అండి. అండ్ అదేవిధంగా ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ తీసుకుంటే కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్. దాంతోపాటు 8th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, 11th ర్యాంక్. సో టాప్ 11లో ఇన్ని ర్యాంక్స్ వచ్చాయండి. సో మీరు బిలో 100 కాంట్రిబ్యూషన్ తీసుకోండి, బిలో 1000 తీసుకోండి. మళ్ళీ ఇంత అద్భుతమైన కాంట్రిబ్యూషన్, ఇంత ఎక్స్ట్రాడినరీ ర్యాంక్స్ వచ్చిన ఏ ఇన్స్టిట్యూషన్ కూడా లేదు అదర్ దెన్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మీరు పేపర్ దగ్గరికే వస్తే పేపర్ చాలా టఫ్గా వచ్చిందండి. పేపర్ జేఈ మెయిన్స్ స్టాండర్డ్ లాగా వచ్చింది. క్వశ్చన్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ లెంగ్తీ, క్వశ్చన్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎంత క్వశ్చన్స్ డిఫికల్టీ అయినా, ఎంత క్వశ్చన్స్ లెంగ్తీ అయినా మళ్ళీ మా నారాయణ స్టూడెంట్సే వస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, మాకు 6th క్లాస్ నుంచే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. నారాయణ ఈటెక్నో ప్రోగ్రామ్, నారాయణ ఒలింపియాడ్ ప్రోగ్రామ్, నారాయణ సిఓ ప్రోగ్రామ్, అండ్ ఈ ఇయర్ మేము నారాయణ ఫ్యూచర్ ఎడ్జ్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేశామండి. సో ఖచ్చితంగా అకాడమిక్స్తో పాటు హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్నది ప్రతి ఒక్క పేరెంట్ కోరుకుంటారు. వాళ్ళ చైల్డ్కి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి, పబ్లిక్ స్పీకింగ్తో పాటు గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలి అని. సో ఇయర్ మేము ఎంతో రీసెర్చ్ చేసి మేము నెంబర్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్ కూడా లాంచ్ చేసాము ఫ్యూచర్ ఎడ్జ్ ప్రోగ్రామ్తో. సో దిస్ ఇయర్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఇన్ మెనీ స్టేట్స్ అండ్ ద పేరెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద ప్రోగ్రామ్. ఇదొకటే కాదండి, స్ట్రాంగ్ ఫౌండేషన్. నారాయణ అంటే ఎవరినన్నా అడిగితే వాట్ ఈజ్ నారాయణ, వాట్ యూ మీన్ బై నారాయణ, అసలు పేరెంట్ నారాయణలో ఎందుకు జాయిన్ చేపిస్తారు అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటారు. సో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎప్పుడు వస్తుంది అంటే స్ట్రాంగ్ బేసిక్స్. ఒక టీచర్ లెసన్ చెప్పేటప్పుడు ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్, ప్రాపర్ మోరల్ సపోర్ట్ ఇస్తూ ఒక స్ట్రాంగ్ బేసిక్స్ని ఒక స్టూడెంట్కి ఆ ఇంట్రెస్ట్ కలగజేసేటట్టయితే ఖచ్చితంగా ఏ స్టూడెంట్ కన్నా ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు నేను ఎందుకు చదువుతున్నాను, అసలు నేను ఎందుకు చదవాలి, నా స్కోర్ ఏంటి, నా అంబిషన్ ఏంటి, ఇలా రకరకాలుగా ఆ పేరెంట్ అండ్ అట్ ద సేమ్ టైం టీచర్ అండ్ స్టూడెంట్ సెషన్స్ ఉంటాయండి. ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది కాబట్టి మాకు ఒక స్ట్రాంగ్ బేస్ ఫామ్ అవుతుంది. నుంచి ఎన్నో 6th క్లాస్ నుంచే ఎన్నో ఎగ్జామినేషన్స్ రాసి we have weekly examinations, we have part tests, we have grand tests, we have cumulative examinations. So main ma core cumulative examinations andi. Oka concept n number of times student ki repeat aithe 100% adi student subconscious mind loki velli student final examination 12th class ki vachesariki 10th class ki vachesariki final examination adbhutanga rastaru. So ee roju memu success enjoy chestunamante kevalam most of our students are school students who are in the top 10, top 100 in all India competitive examinations andi. Plus అదే విధంగా నారాయణకి ఒక బైబిల్ ఉంది, దట్ ఇస్ CDF, కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా. ఇట్స్ అ స్మాల్ బుక్లెట్, బేసిక్స్ని స్ట్రెంగ్తెన్ చేసే బుక్లెట్. అది నారాయణలో ఫస్ట్ డే నుంచే, చైల్డ్ ఎప్పుడైతే నారాయణలో జాయిన్ అవుతారో ఫస్ట్ డే నుంచే మేము ఆ బుక్లెట్ ఇస్తామండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి దానిపైనే. అందుకే స్టూడెంట్కి ఫైనల్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో CBSE బోర్డ్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ బోర్డ్స్ అవ్వచ్చు, ఎన్నో కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నాయి. వీ హ్యావ్ అ స్ట్రాంగ్ R&D టీమ్. సో R&D టీమ్ ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్లో ట్రెండ్స్ ఏంటి, మనం ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా రైట్ మోరల్ సపోర్ట్ అండ్ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్, మోరల్ బూస్టప్ విత్ అకాడమిక్స్ అండ్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్సింగ్ నాన్ అకాడమిక్స్ ప్రొవైడ్ చేయాలి అని ఎప్పటికెప్పటికీ ఎంతో రీసెర్చ్ చేస్తూ మేము ఎన్నో ప్రోగ్రామ్స్తో ముందుకొస్తాము. అండ్ మీ అందరికీ తెలిసేటట్టయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి నిన్న సర్క్యులర్ రిలీజ్ చేశారు.
మార్నింగ్ అసెంబ్లీలో ఎఫర్మేషన్స్ ఆర్ కంపల్సరీ అని, కానీ మేము నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎప్పుడో గ్రహించి వీ ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ దిస్ అండ్ ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో ఒకసారి అది ఇంప్లిమెంట్ చేశాక స్టూడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఒక్కసారి when students have a strong base, students have strong confidence, students will be ultimately successful. And today all the students over here are super confident. We are totally enjoying the results. At the same time raboye NEET results and ade vidhanga IIT results lo kuda malli Narayana Group of Educational Institutions e untai with major contribution. Thank you so much and all the best. నాకు ఎప్సెట్లో ఫస్ట్ ర్యాంక్ రావడానికి మెయిన్ రీజన్ మా టీచర్స్ శ్రీ సుధా మ్యామ్, నిర్మలా మ్యామ్, ఉదయ్ సార్, శ్రీధర్ సార్ అండ్ మిశ్రా సార్. ఇంకా నాకు ఇప్పుడు ఎగ్జామ్స్లో తక్కువ వచ్చినా కూడా ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు, కానీ నీకు పోయిన క్వశ్చన్ ప్రతిసారి చూసుకో అని మా టీచర్స్తో పాటు మా సాయిలక్ష్మి మ్యామ్ చాలా మోటివేట్ చేశారు. సో నాకు ఈ ఎంసెట్లో ఈ ఫస్ట్ ర్యాంక్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాని వరకు మేజర్ కాంట్రిబ్యూషన్ వాళ్ళకి వెళ్తుంది. My main aim is JEE Advance. I wrote MSET just as a practice test without any preparation. Uh, my main source of motivation during the journey was especially my teachers who constantly kept me motivated during the journey. There were few topics in which I was weak. They made special SATs for me so that I can improve those topics. And as a whole, I want to thank the Narayana system, management, teachers and peer group also for this success. Hi, I'm Sri Karthik. I wrote MSET just as a practice test and I did not prepare anything specially for it. My main aim is JEE Advance. So, yeah, I would like to dedicate this rank to all of my teachers and my parents and the management. And then helped me a lot during these 2 years because I got to know my mistakes and I got to see the time-wise analysis on each question in, which I had spent a lot of time on or spent very less time on. So that helped me improve my accuracy. My goal is to get a good rank in JEE Advanced and I've written MSET as a practice test and first rank was slightly unexpected for me because I was very happy after getting first rank in MSET. My weak subject is chemistry and I had to work a lot on chemistry and my teachers helped me and because of my teachers who kept motivating me whenever I faced setbacks, I realized where I was doing wrong and I've kept on improving. Very good evening to all of you. First of all, before I announce the results, a very happy Mother's Day to everyone. So, మనకి ఈరోజు టీజీ ఎంసెట్ 2025 రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి. ఇది ప్రీవియస్గా తెలంగాణ ఎంసెట్ పేరుతో రన్ అవుతూ ఉండింది. మీ అందరికీ తెలుసు, గత 10 ఏళ్ళుగా ఎంసెట్ అన్నది ఆంధ్ర రాష్ట్రాల్లో ఇట్ వాజ్ అ కంబైన్డ్ సెట్ వేర్ తెలంగాణ స్టూడెంట్స్ ఆల్సో కుడ్ రైట్ ద AP exam, AP students also could write the Telangana exam. This is the first time after this 10 years of separation, the set has been separated. So only Telangana students have written the exam this year and as we have already heard, more than 3 lakh students have written this exam. And EAP ante it represents engineering, medical, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ ఫార్మసీ ఫీల్డ్స్. అయితే ఈరోజు రిజల్ట్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హైలైట్ నారాయణ గ్రూప్ నుంచి రాసిన స్టూడెంట్స్లో అసలు స్టేట్ వైడ్ ఫస్ట్ ర్యాంక్స్, దట్ ఈస్ బోత్ ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్, 2 స్ట్రీమ్స్లోనూ ఫస్ట్ ర్యాంక్ అన్నది నారాయణ గ్రూప్ నుంచే రావడం అద్భుతమైన విషయం. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో భరత్ చంద్ర, హీఈస్ రైట్ హియర్. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్ట్రీమ్లో సాకేత్ రెడ్డి, వీళ్ళిద్దరూ కైవసం చేసుకున్నారు. అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అలా అంతేకాకుండా ఫాలోఅప్ ర్యాంక్స్కి మనం వస్తే కూడా 8th ర్యాంక్ బనిబ్రాత, హీ హ్యాస్ అచీవ్డ్ ఇట్ అండ్ దిస్ స్టూడెంట్స్ has performed not only very well in EPSET but also he is all India open category JEE main first ranker.
విత్ 300 అవుట్ ఆఫ్ 300 స్కోర్. అలాగే మీరు 9th ర్యాంక్ తీసుకున్నట్టయితే శామ్యూల్ సాత్విక్ ఈజ్ ఆల్సో విత్ అస్. అలాగే 10th ర్యాంక్ తీసుకున్నట్టయితే శ్రీ కార్తిక్, 11th ర్యాంక్ తీసుకున్నట్టయితే గురు వెంకట తేజేష్ యాదవ్. సో టాప్ 11 ర్యాంక్స్లో we have bagged 6 ranks, including the both first ranks, that is both in engineering stream as well as agriculture and pharmacy stream. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది మరి ఏ ఇతర విద్యా సంస్థలు కూడా ఇంత టాప్ మార్క్స్తో అచీవ్మెంట్ అన్నది సాధించలేదని. డెఫినెట్గా మదర్స్కి అలాగే పేరెంట్స్కి ఈవెన్ ఆర్గనైజేషన్ కూడా ఇదొక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆన్ మదర్స్ డే అని. ఈ ఎకడమిక్స్ మాట్లాడితేనే దెర్ విల్ బీ ఆన్సర్స్, అండ్ ఆ ఆన్సర్స్ కూడా యాజ్ పర్ ద ఫీడ్బ్యాక్ వీ హ్యావ్ ఫెడ్ ఇన్ టు అవర్ సిస్టమ్, దాని ద్వారా వస్తుంది. సో దిస్ ఆల్సో ఈజ్ బీయింగ్ యూటిలైజ్డ్ బై మెనీ స్టూడెంట్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆన్సర్డ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ఇట్ సెల్ఫ్. సో డెఫినెట్గా మేము నారాయణ గ్రూప్ ఎప్పుడు ఆన్ పార్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ, ఆన్ పార్ విత్ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఉంటుంది అన్నదానికి ఇంకొక నిదర్శనం మాత్రమే. డెఫినెట్గా ఈ స్టూడెంట్స్ ఫర్దర్గా వచ్చే ఎగ్జామ్స్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు 18th దే ఆర్ గోయింగ్ టు రైట్ జేఈ అడ్వాన్స్, అండ్ ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ని వీళ్ళు అద్భుతంగా ఆల్రెడీ పర్ఫామ్ చేశారు. ఈ 2 రిజల్ట్స్లో కూడా వీళ్ళని ఒక అబ్సల్యూట్లీ టాప్ అచీవర్స్గా మనం చూడబోతున్నామని నేను ముందే తెలియజేస్తున్నాను. అండ్ ఇన్ దట్ ఆల్రెడీ మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మన ఫస్ట్ ర్యాంక్ సాకేత్, ఎస్ ప్లీజ్ కమ్. Congratulations. Congratulations. I came at the right time, just want to talk to you. Congratulations. So much for all the students who are present here, for all their hard work, and thanks to their staff and the administrative staff as well for producing such amazing result. అయితే టాప్ 11 ర్యాంక్స్లోనే కాదు, ఈవెన్ మీరు టాప్ 100 ర్యాంక్స్లో తీసుకున్నా కూడా బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మాలో ఫాలోఅప్ ర్యాంక్స్ నేను ఒకసారి చదువుతాను, బికాస్ చాలా ఉన్నాయి కాబట్టి. 1, 8, 9, 10, 11, 13, 14, 16, 19, 21, 23, 25, 29, 30, 31, 35, 38, 40, 42, 43, 45, 46, 48, 49, 50, 53, 56, 57, 58, 59, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 70, 72, 74, 76, 78, 82, 83, 87, 92, 93, 94, 95, 97, 99 ఇలా చెప్పుకుంటూ పోతే 54 ర్యాంక్స్ బిలో 100 అన్నది నారాయణ గ్రూప్ నుంచే రావడం అద్భుతమైన విషయం. చూస్తేనే అర్థమవుతుంది R&D అన్నది ఎంత స్ట్రాంగ్గా సెంట్రల్ ఆఫీస్ నుంచి మనం చేయగలిగితే ఇలా కన్సిస్టెంట్గా మనము వెదర్ ఇట్స్ మొన్న తీసుకున్న మెయిన్ ఎగ్జామ్లో అయినా లేకపోతే బోర్డ్ ఎగ్జామ్స్ బోత్ ఇంటర్మీడియట్లో అయినా లేకపోతే 10th బోర్డ్ ఎగ్జామ్స్లో అయినా ఏ రిజల్ట్ తీసుకున్నా కూడా ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ అన్నది రావడానికి కారణం డెఫినెట్లీ స్ట్రాంగ్ R&D at సెంట్రల్ ఆఫీస్ అలాంగ్ విత్ ద ఇంప్లిమెంటేషన్ ఎట్ ద బ్రాంచెస్ లెవెల్. ఇంతే కాకుండా బిలో 1000 ర్యాంక్స్ తీసుకున్నా కూడా 492 స్టూడెంట్స్ ఆర్ దేర్ అండి. సో దట్ ఈస్ అనదర్ హైలైటింగ్ పాయింట్. సో టాప్ 11లో 6 ర్యాంక్స్ అలాంగ్ విత్ బోత్ ఫస్ట్ ర్యాంక్స్, అలాగే బిలో 100లో 54 ర్యాంక్స్, అలాగే టాప్ 1000లో 492 ర్యాంక్స్. మోర్ దాన్ 3 lakh స్టూడెంట్స్ రాసిన ఈ ఎగ్జామ్లో ఆన్లైన్ ఎగ్జామ్లో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి నారాయణకి ఇంకా ఎవరూ సాటి లేరు అనేసి ఈరోజు మళ్ళీ మా నారాయణ స్టూడెంట్స్ ప్రూవ్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్, అండ్ యు ఆర్ ఆల్ వెరీ అవేర్ దట్ నారాయణ గ్రూప్ హ్యాస్ లాంచ్డ్ ఇన్లర్న్ ప్రోగ్రామ్. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆన్లైన్ ఎగ్జామ్ లాంచ్ చేయకముందే మేము ఎన్లర్న్ ప్రోగ్రామ్ లాంచ్ చేశాము. దిస్ ఈజ్ అవర్ డిజిటల్ ఇనిషియేటివ్, అండ్ ఈ డిజిటల్ ఇనిషియేటివ్ ద్వారా మేము సెవరల్ కోర్సెస్ని ఆన్లైన్ ఫామ్లో కూడా ఇస్తున్నాము. అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ని ఆన్లైన్లో రికార్డ్ చేసి కూడా ఉంచి ఈ స్టూడెంట్స్కి అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాము. దానివల్ల ఏ స్టూడెంట్ అయినా పొరపాటున హెల్త్ బాగాలేకపోయినా మరి ఇంకేదన్నా రీజన్తో క్లాస్ మిస్ అయినా దే కెన్ గో అహెడ్ అండ్ వాచ్ ద రికార్డింగ్. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దే వాంట్ టు ఫర్దర్ క్లారిఫై, ఒకవేళ అటెండ్ అయినా కూడా ఫర్దర్గా ఇంకా డెప్త్గా ఇఫ్ దే వాంట్ టు గో త్రూ ద టాపిక్ అగైన్ దే కెన్ వాచ్ ద రికార్డింగ్. దట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. దీనివల్ల ఎంతోమంది స్టూడెంట్స్ కన్సిస్టెంట్గా మంచి లెక్చర్స్కి
ఎక్స్పోజ్ అవ్వడం అన్నది జరుగుతుంది. అలాగే ఎన్లర్న్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి మాక్ టెస్ట్ కండక్ట్ చేయడము, అలాగే రియల్గా ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉండబోతుందో ఫైనల్ ఎగ్జామ్ దానికి క్లోజ్గా మా ఎన్లర్న్ ప్లాట్ఫామ్లో ఉండే మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ద్వారా స్టూడెంట్స్ ఎప్పుడైతే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తారో వాళ్ళు టెన్షన్ పడకుండా ఎలా అయితే ప్రతిసారి మన కాలేజెస్లో ఉన్నప్పుడు లేదా స్కూల్స్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాస్తారో అలాగే అంతే హ్యాపీగా అంతే కూల్గా వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయడం అన్నది జరుగుతుంది. దానివల్లనే యూ విల్ సీ ఈవెన్ మల్టిపుల్ స్టూడెంట్స్ గెయినింగ్ మల్టిపుల్ టాప్ ర్యాంక్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆల్సో. అలాగే ఈవెన్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ఆల్సో దే ఆర్ గివెన్ అన్ అనాలిసిస్ బై టెల్లింగ్ దెమ్ హౌ దే హ్యావ్ నావిగేటెడ్ త్రూ ద ఎగ్జామ్. అంటే ఒక క్వశ్చన్ పేపర్ని వాళ్ళు ఎలా నావిగేట్ చేశారు, ఫస్ట్ క్వశ్చన్ నుంచి 8th క్వశ్చన్కి జంప్ చేశారా, 8th నుంచి 5th వచ్చారా, ఎంత టైం స్పెండ్ చేశారు, ఇలాంటి ఒక ఆఫ్లైన్లో ఇవ్వలేని అనలిటిక్స్ ఆన్లైన్లో ఇవ్వడం ద్వారా వాళ్ళకి వాళ్ళు ఎక్కడ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, అలాగే ఎక్కడ ఇంకా టైం ఎక్కువ స్పెండ్ చేయాలి అన్నది వాళ్ళకి తెలుస్తుంది. దీని ద్వారా ఈవెన్ మా టీచర్స్ అండ్ హెచ్ఓడీస్ అలాగే అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఒక ప్లాన్డ్గా వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వడానికి, ప్లస్ ఒక ఎగ్జామినేషన్ ఎలా అటెంప్ట్ చేయాలి, జస్ట్ సబ్జెక్ట్ ఇవ్వడమే కాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడమే కాదు, వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ తీసుకోవడమే కాదు, వాళ్ళని ఎట్లా ప్లాన్డ్గా ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేయాలన్న దాన్ని కూడా వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన టూల్. సో ఎన్లర్న్ ఇంట్రడ్యూస్ చేశాక యాజ్ యూ ఆల్ నో our results have been even more superb and the results have been coming from all across the country as well in a very consistent manner. అలాగే ఎన్లర్న్లో కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసింది AI ద్వారా డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్. ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ 1 lakh questions have been addressed through this AI, which is a private AI. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.